హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమామాద. పండగ పూట వాకిట్ల మొగ్గు, గడపలకి పసుపు కుంకుమ, గడపకి మామిడాకులు ఇవన్నీ పెడితే ఎంత బాగా అనిపిస్తుంది కదా. అండ్ పండగ అంతా మన ఇంట్లోనే ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇంటికి చుట్టాలు వీళ్ళందరూ వచ్చి మా ఇంట్లో అసలు సందడి అంటే సందడి ఉంది. మా అక్క పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళతో పాటు మా తమ్ముడు కూడా ఎగురుతుంది చూడండి. మా మామ బాత్రూమ్ పోతానికి లేచిండు ఇప్పుడే. బాత్రూమ్ పోతుంది కూడా చెప్పు. ఎల్లమ్మ పాటలు పెట్టుర్రి. ఇక్కడ మేము ఎల్లమ్మ పాటిస్తాం. కోల్గేట్ బ్రష్, కోల్గేట్ బ్రష్ అంటే బ్రాండ్. ఇది ఇప్పుడు బాత్రూమ్ పోతానికి రెడీగా ఉంది. యాక్చువల్గా మనకు బోనము ఎత్తుకోవడము చూడడం తప్పించి మనకు చేయడం రాదు. ఎప్పుడు అట్లాంటి పరిస్థితి రాలేదు. అమ్మనో వదిననో చేస్తే ఎత్తుకొని పోయేది, అది కూడా సగం దాకా ఎత్తుకపోతే అక్కడ నుంచి వదిన ఎత్తుకొని పోయేది. మా ఊర్లో చాలా దూరం ఉంటుంది అన్నమాట టెంపుల్, అందుకే సగం ఎత్తుకపోతే సగం మా వదిన ఎత్తుకొని పోయేది. ఇప్పుడు ఎట్లా చేస్తారు ఏందనేది చూసి నేర్చుకొని నెక్స్ట్ టైం నుంచి నేను చేసుకోవాలి. అండ్ నేను చేసేది వచ్చేసి 2 బోనాలు అన్నమాట. ఒకటేమో ఊరు దేవునికి అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మాంకాలమ్మకు. మాంకాలమ్మ బోనమేమో సర్వల చేస్తున్నా, పోచమ్మ తల్లికేమో కుండల చేస్తున్నా. అయితే 2 సర్వలలోనే చేద్దాం అనుకున్నా కానీ ఊరు దేవుడు కదా పోచమ్మకు కుండలనే చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడే పోయి కొత్త కుండ కొనుక్కొని వచ్చిన అనమాట. కొత్త కుండ కొనుక్కొని వచ్చి అండ్ నైవేద్యం రెడీ చేసి బోనాలు తయారు చేస్తారు మా వాళ్ళు. కుండనేమో మా వదిన ఉదిస్తుంది, సర్వ్ వచ్చేసి అక్క ఉదిస్తుంది అనమాట. అయితే మా వాళ్ళు ఆలోచిస్తారు అనమాట, దేనికి బొట్లు పెడదాం, దేనికి డిజైన్ వేద్దాం అని చెప్పేసి. వాళ్ళ సరే కుండకు వద్దు కానీ సర్వకు డిజైన్ వేద్దాం, కుండకు బొట్లు పెడదాం అని చెప్పేసి అనుకొని కుండకేమో వదిన బొట్లు పెడుతుంది, సర్వకు డిజైన్ అక్కేస్తుంది. మా పిన్ని చూడండి, ఇక్కడ మా పిన్ని ఏమో పూలు గుచ్చుతుంది. మా మమ్మీ ఏమో మొత్తం సున్నం రుద్దుతుంది అన్నమాట. మమ్మీ నువ్వు మన ఇంటికాడ వేసిన వీడు మన బోనం కళ్ళు ఇట్లా దిపట్లే. పిండి పిండి ఓ పిండి ఇట్లా కుండ మీద దేవతని దింపుదామా? మమ్మీ వేస్తుంది, కాట్క కావాలి. ఏమోగా మా మమ్మీని తీస్తున్నా. మనకున్నాయా నెత్తి పెట్టుకోవడానికి? కనకాంబరాలు, వైట్ పువ్వులు, 2-3 కుచ్చితే 2 అయిపోయి బోనం అయితే ఇట్లా చేస్తుంది మా మమ్మీ.
ఎందుకు గిరాని కావాలి తెస్తావు. అది ఆరని ఫస్ట్ మారింది నిలబెట్టాలి. అది మొత్తం మంచిగా ఉట్టిన ఊసిపోతున్నాయి. హైబ్లో మస్తు వచ్చింది మమ్మీ దాకా. అంటే బొమ్మ వేస్తుంది అదే ఉంది, అందుకే చూపిస్తుంది. తీసినాం ఇంతసేపు మీద. ఆ బొమ్మ కూడా చూడాలి కదా ఆడియన్స్. మీకు ఇంకొక బొమ్మ చూపించాలా? మటన్ నేను దావత్ కాదని చెప్తావా? మటన్ చూపి. అలా ముందు మా అమ్మమ్మ చికెన్ కట్ చేసి ఈ మనాలి ఫస్ట్ అన్నాక తర్వాత ఈవినింగ్ మా బస్తీలో పలారం బండి తీస్తుంటే చూద్దామని చెప్పేసి అందరం వెళ్ళినాం అక్కడికి. లైటింగ్ మాత్రం మస్తు ఉంది. అండ్ వీళ్ళంతా ఎగురుతుంటే మస్తు జోరు అనిపించింది. బోనాల పండుగ అంటేనే ఎగురుడు. అండ్ అక్కడ బొట్టు పెట్టి చేసుకొని ఇంటికి వచ్చినాము. తర్వాత అమ్మవారు పూనింది. వచ్చిన తర్వాత మా కోడలికి చెప్తుందన్నమాట తన గురించి.
ఇప్పుడు ఆషాఢ మాసం కదా కంపల్సరీ వస్తుంది అన్నమాట. అండ్ మా ఇంట్లో రావడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ కూడా దేవుని దగ్గర బొట్లు పెట్టించేసుకున్నాము. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.